గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 8వ తరగతి తెలుగు ప్రథమ భాష 1, 2, 3 లెసన్స్ కంప్లీట్ చేసామమ్మా. ఇది ఉపవాచకము చిత్రగీతం ఫస్ట్ లెసన్. దీనికి 3 అంటే రచించింది ధన గోపాల్ ముఖర్జీ. చిత్రగీతం అంటే పక్షి గురించి. పక్షి ప్రపంచంలో 2 దృశ్యాలు మనోహరమైనవి. గుడ్డు బద్దలు కొట్టి తల్లి పక్షి పిల్ల పక్షిని ఈ ప్రపంచం వెలుగులోకి తీసుకొని రావడం మొదటిది. 2 దృశ్యాలు అంటే చూడదగినవి, అందమైనవి. మనోహరము అంటే ఏంటమ్మా? అందమైనవి. ఏంటి? పక్షి గుడ్డు ఉంటుంది కదా, గుడ్డును బద్దలు కొట్టి అంటే ఓపెన్ చేసి ఆ పిల్ల పక్షిని బయటికి తీసుకురావడం అనేది ఒక దృశ్యం, అందమైనది. అది ఫస్ట్ది. అట్లా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం రెండవది. ఏదైతే గుడ్డు నుంచి వచ్చినటువంటి పక్షి పిల్ల ఉందో ఆ పిల్లకి మళ్ళా నోటికి ఆహారం అందించడం రెండో దృశ్యం, అద్భుతమైనది. ఫస్ట్ గుడ్డు పగలగొట్టి ఆ పక్షి పిల్ల బయటకు తీసుకురావడం ఒకటి. రెండవది వచ్చినటువంటి పిల్లకి నోటి ద్వారా ఆహారం అందించడం అనేది ఇంకొక దృశ్యం. అంటే 2 అందమైనవి ప్రపంచంలో అని అర్థం. ఇంతకు చిత్రగీతం ఎవరు, దాని పెంపకం ఎట్లా సాగింది, అది ఎట్లా ఎగరటం నేర్చుకున్నది అనేది ఈ విషయాన్ని పాఠం చదివి తెలుసుకున్నాం. అయితే చిత్రగీతం ఎవరు, అసలు అది ఎలా వచ్చింది, ఎలా ఎగరటం నేర్చుకుంది, ఎలా పుట్టింది అనేది తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో చిత్రగీతం అనేటువంటి పాఠంలో ముఖ్యమైనటువంటి విషయాలు. 10 లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కోల్కతా మహానగరంలో కనీసం 20 లక్షల పావురాలు ఉంటాయి. కోల్కతా అనేటువంటి నగరంలో 10 లక్షల జనాభాలో 20 లక్షల పావురాలు ఉంటాయి. 10 లక్షల జనాభా ఉంటే 20 లక్షలు అంటే డబల్ పావురాలు ఉండేవి. ఇక్కడ కోల్కతా అనేటువంటి ప్రాంతంలో ప్రతి 3వ కుర్రోడి దగ్గర కనీసం 1 డజన్ వార్తలు మోసే పావురాలు, గిరికీల పావురాలు, పిగిలి పిట్టలు, బంతి పావురాలు ఉండడం కద్దు. ప్రతి 3వ కుర్రోడి దగ్గర అంటే 2 వల్ల 3 దగ్గర కనీసము డజన్ వార్తలు మోసే పావురాలు ఉంటాయి. డజన్ అంటే 12 పావురాలు ఉంటాయని అర్థం. అయితే అప్పట్లో ఎక్కువగా పావురాలు ఉత్తరాలని, లెటర్లని, వార్తలని, విషయాలను సేకరించి పంపించేవారు అన్నమాట. కాలిలో కట్టి నోటి ద్వారా. మరి మోసే పావురాలు, గిరికీలు పావురాలు అంటే గిరికీలు అంటే అక్కడక్కడ చుట్టూ తిరిగేటువంటి పావురాలు కొద్దిగా దృఢంగా ఉంటాయి, లడ్డు ఉంటాయి. ఇంకోండి ఇట్లా ఉంటాయి. వాటిని గిరికీల పావురాలు అంటారు. పిగిలి పిట్టలు, బంతి పావురాలు అంటే గుండ్రంగా ఉండేటువంటి పావురాలని బంతి పావురాలు అని అంటారు. పావురాలను మచ్చిక చేయడం అన్న కళ వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతుంది. మచ్చిక అంటే పెంచుకోవడం. పెంపుడు జంతువులు ఎక్కువగా కొంతమంది కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది పిల్లులను పెంచుకుంటారు, కొంతమంది మేకలను పెంచుకుంటారు. ఇలా పెంపుడు జంతువులు ఏదైతే ఉన్నాయో ఆ జంతువులు ఖచ్చితంగా మనకి ఎక్కువ భారతదేశంలో ఎక్కువ సాంప్రదాయం ఇటువంటి జంతువులను పెంచుకోవడం అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క సాంప్రదాయం వస్తుంది. ఆ కళా పుణ్యమా అని పక్షులను ప్రేమించే వారిని అలరించే గిరిపిట్ట, బంతి పావురాలను విశిష్టమైన పావురాల జాతులను భారతదేశం ప్రపంచానికి అందించింది. 1 పిగిలి పిట్ట, రకాల పక్షులు మంచి రకాలు పిగిలి పిట్ట. నెంబర్ 2 బంతి పావురం. గుండ్రంగా ఉంటుంది బంతి పావురం. 2 రకాల పావురాలను మన ప్రపంచానికి అందించింది. ఎన్నో శతాబ్దాల నుంచి రాజులు, యువరాజులు, రాణులు, యువరాజులు తమ చలవరాతి మందిరాలలో, సామాన్యులు, నిరుపేదలు తమ ఇళ్లలోనూ పావురాల మీద ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఎన్నో శతాబ్దాలు, ఎన్నో శతము అంటే తెలుసుకున్నాము 100 సంవత్సరాలు పైగా, అంటే ఎన్నో సంవత్సరాలు
సంవత్సరాల నుంచి కూడా 100 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పావురాలను పెంచుకోవడం అనేది మరి ఇళ్ళల్లో కానీ గుడిసెల్లో కానివ్వండి, రాజుల మందిరాల్లో కానివ్వండి అక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ఆ పెంపుడు జంతువులుగా ఎప్పుడు పక్షులు ఉంటూనే ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలు వాటి మీద గుర్తిస్తూనే మానవ జాతి అభివృద్ధి సాధిస్తూనే ఉంది. మరి ఆప్యాయతను కురిపిస్తున్నారు, శ్రద్ధాశక్తులు చూపిస్తున్నామన్నారు. గొప్ప వాళ్ళ తోటలు, ఫౌంటైన్లు కానివ్వండి, సామాన్యులు పూలమడులు, పళ్ళ చెట్లు కానివ్వండి, అవన్నీ రకరకాల రంగురంగుల పావురాలతో, నీటి కళ్ళతో, కోకోలాడే గుబ్బలతో నిండి ఉండటం ప్రతి ఇంట్లోనూ మరి ప్రతి అంటే పెద్ద పెద్ద భవంతుల్లోనూ ఈ పావురాలని పెంచుకోవడం జరుగుతూనే ఉంది. సామాన్యులు, ధనవంతులు ఎవరికైతే ప్రేమ ఉందో జంతువుల మీద, అటువంటి వాటిని పెంపుడు జంతువులు ఖచ్చితంగా అట్లనే పక్షులు కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఇష్టం వచ్చినటువంటి వారు ఇష్టంగా ఆప్యాయతతో, శ్రద్ధతో, ప్రేమతో వాటిని పలకరించడం, పొద్దున్నే లేచి వాటిని చూడటం ఒక హాబీ అలవాటుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు, కొంతమంది కుక్కల్ని వాటి దగ్గరికి రావాలి నిద్ర లేవగానే దానికి వెళ్ళి దాన్ని చూసి దాని చేతితో ఒకసారి నెమరి రావడం అనేది మానవుడికి ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈనాటికి విదేశీయులు ఎవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వాళ్ళకు ఉల్లాసకరమైన చల్లని గాలిలో కిరికీలు కొట్టే పావురాల బృందాలు కనిపిస్తాయి. విదేశీయులంటే ఇతర దేశస్తులు ఎవరైనా మన భారతదేశానికి వస్తే అప్పుడప్పుడు అక్కడక్కడ మరి చల్లటి గాలిలో కిరికీలు కొట్టేటువంటి బంతి పావురాలు అంటే కొద్దిగా లావుగా దృఢంగా ఉండేటువంటి పావురాలు ఆ బృందాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఉల్లాసకరంగా ఆనందకరంగా ఉండటానికి అటువంటి పావురాలు కనిపిస్తుంటాయి. ఆ పెంపుడు పావురాలకి తమ డాబా ఇళ్ల మీద నిలబడి తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే అసంఖ్యాకమైన కుర్రలు కనపడతారు. పెంపుడు పావురాలు పిల్లలు ఎక్కువ శాతం వాటిని ఆడిపించడానికి చేతుల మీద కానివ్వండి, మరి కర్ర మీద నిలబెట్టి కానివ్వండి, ముందుకు నడిపించడానికి కానివ్వండి, వాటికి జెండాలు ఊపుతూ కూడా వాటికి సైకిల్ చేయడం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా కుర్రవాళ్ళు అంటే పిల్లలు 18-19 ఇయర్స్ వాళ్ళు, చిన్న పిల్లలు అందరూ ఏంటి ఆ పావురాల వైపు చూడాలని, వాటితో ఆడుకోవాలని, మరి పెద్దవాళ్ళు కూడా అలా చూడాలని అదొక అందమైనటువంటి దృశ్యంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ పావురాలను పెంచాలని, పావురాలతో ఆడుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి ఆ నీలాకాశంలో పావురాలు గుంపులు పెనుమేఘాలలాగా సాగిపోవడం కనిపిస్తుంది. పావురాలు ఎక్కడ ఎగురుతుంటాయమ్మా? ఆకాశంలో అంటే నీలాకాశం అంటే ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి నీలాకాశంలో అని ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. గుంపులు, పెనుగుంపులు అంటే ఒక్కొక్కటి వెళ్ళగలము సందర్భాన్ని బట్టి ఎక్కడన్నా ఏదన్నా బై మిస్టేక్ పోవచ్చు, కానీ ఎక్కువ శాతము అవి గుంపులుగా ఎగరడము మొదలవుతుంది. ఎందుకు? ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మరి వాటర్ కానివ్వండి, ఆహారాన్ని కానివ్వండి, ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. మొదట అవి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి తమ యజమానుల ఇళ్ల మీద 20 నిమిషాల పాటు చక్కర్లు కొడతాయి. ఫస్ట్ చిన్న బృందాలంటే 4, 5, 7 ఇట్లా కలుసుకుంటాయి. తర్వాత అందరూ ఒక్కసారి వాళ్ళ యొక్క యజమాని ఎవరైతే పెంచుతున్నారో ఆ యజమాని ఇంటి చుట్టూతా ఒక చక్కెర కొట్టడం అంటే రౌండ్ తిరగడం అనమాట. ఒకసారి రౌండ్ తిరిగేసి మరి అన్నీ కలుసుకున్న తర్వాత అంటే ఫస్ట్ 4, 5 కలుస్తాయి, తర్వాత 7, 8 కలుస్తాయి, అవన్నీ కలిసి ఒక గుంపుగా ఏర్పడి ఆ బృందం అంటే గుంపు. బృందం అంటే ఏంటమ్మా? బృందం అంటే గుంపు. గుంపుగా ఏర్పడి వెళ్ళడం జరుగుతుంది. ఏవి? పావురాలు. చక్కర్లు కొట్టడం అంటే ఏంటమ్మా? చుట్టూ తిరగడము. ఆ తర్వాత అవి క్రమక్రమంగా పైకి సాగిపోతాయి. ఫస్ట్ ఇక్కడ రౌండ్ తిరుగుతూ ఉంటాయి, యజమానులు ఇంటి చుట్టూతా తిరిగిన తర్వాత మెల్లమెల్లగా అన్నీ కలుసుకొని పైకి ఎగురుతాయి అన్నమాట. క్రమంగా అంటే కంటిన్యూ. వివిధ ప్రాంతాల నుంచి వెలువడిన వేరువేరు బృందాలను మెల్లగా కలగలిసిపోతాయి. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలో కలుసుకున్నారంటే ఇప్పుడు ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి కలవాలంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలి కదా. అలా పోయి అన్నీ కలుసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో అన్ని గ్యాదర్ అయ్యి ఇక పైకి వెళ్ళడం జరుగుతుంది. ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి.
నగర సీమలో పావురాలు. ఓకే, ఇవి అన్నీ కూడా యజమానులు అంటే ప్రాణము అని అర్థం. రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ గగన సీమలో ఎగిరినా, వెళ్ళినా, ఆహారాన్ని స్వీకరించినా మళ్ళీ తన యొక్క గూటికి అవి చేరుకోవటం అనేది అక్కడ విచిత్రంగానే చెప్పాలి. అది ప్రేరణ బలంతో, ప్రేరణ అంటే మోటివేషన్ అన్న. ఎవరైతే అంత ప్రేరణ అంటే లోపల నుంచి వచ్చినటువంటి సంకల్పం అని చెప్పుకోవచ్చు. ఇది అద్భుతమైన ఒక అంత ప్రేరణ అంటే అద్భుతం అంటే ఎక్కడ చూడలేని, వినలేనిది ఎవరైతే చేస్తారో దాన్ని అద్భుతం అంట. ఆ అద్భుతము ఏనుగుకి అండ్ పావురానికి కలిగి ఉందని ఇక్కడ మనకు అవి తెలియజేస్తున్నారు. నా పెంపుడు ఏనుగు పేరు కరి, నా ఒక పెంపుడు పావురం కూడా ఉంది. ఏనుగు పేరు ఏంటంటమ్మా? ఏనుగు పేరు కరి. నా ఏనుగు పేరు అంటే ధనగోపాల్ ముఖర్జీ యొక్క ఏనుగు పేరు కరి. పావురం పేరు చిత్రగ్రీవం. పావురం పేరు ఏంటమ్మా? పావురం పేరు చిత్రగ్రీవం. చిత్రగ్రీవం. ధనగోపాల్ ముఖర్జీ యొక్క ఏనుగు పేరు కరి, పావురం పేరు చిత్రగ్రీవం. చిత్ర అంటే ఉల్లాసభరితమైన, రంగులతో నిండిన అనే అర్థం. చిత్ర అంటే ఏంటమ్మా అర్థం? చిత్ర ఉల్లాసభరితమైన, రంగులతో నిండినది. రంగులతో నిండినది. చిత్ర అంటే అర్థం ఉల్లాసభరితమైన, రంగులతో నిండినది అనే అర్థం. గ్రీవం అంటే, గ్రీవం అంటే కంఠం. గ్రీవం అంటే ఏంటన్నా? కంఠం. కంఠం అంటే తెలుసు కదా ఏంటి? కంఠం అంటే గొంతు కింద, గొంతునేమంటాం? కంఠం అంటాం. గొంతు. గ్రీవం అంటే కంఠం. నా పావురం మీద చిత్ర విచిత్ర వర్ణభరితం అన్నమాట. అప్పుడప్పుడు అందుకే ఆ పావురాన్ని హరివిల్లు, మేడగాడు అని ముద్దుగా పిలుస్తుంటాను. పావురాన్ని హరివిల్లు. హరివిల్లు అంటే ఏంటమ్మా? ఇంద్రధనుసు. హరివిల్లు అంటే 7 రంగులతో కూడుకున్న దాన్ని హరివిల్లు అని అంటాం. అయితే ఇక్కడ మన కవి గారు ధనగోపాల్ ముఖర్జీ గారు అక్కడ పావురం చిత్రగ్రీవము అనేటువంటి పావురాన్ని హరివిల్లు మేడగాడు అంటాడట. చూడండి, హరివిల్లు. చిత్రగ్రీవం ఏమన్నా? హరివిల్లు. హరివిల్లు మేడగాడు అని ముద్దుగా పిలుచుకున్నటువంటి పేర్లు. ఎవరిని? చిత్రగ్రీవాన్ని. మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ముద్దుగా కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అసలు పేరు వేరు ఉంటుంది, ముద్దు పేరు వేరు ఉంటుంది. మగ పిల్లల్ని అయితే చిండు అట్లా అంటుంటారు, ఆడపిల్లల్ని అయితే బుజ్జి అది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యే ముద్దు మాట, ముద్దు పేరు. అయితే ధనగోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం అనే పావురానికి హరివిల్లు మేడగాడు అని ముద్దుగా పిలుచుకునేవాడు. అయితే ఇక్కడ విచిత్ర వర్ణభరితం అన్నమాట. పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణం అంటే మెడకి 7 రంగులతో కూడుకొని ఉంది కాబట్టి విచిత్రంగా వర్ణించేటువంటి అవకాశం కలిగి ఉంది అని అర్థం. చూడండి అమ్మా, ఇది మెడకి ఎలా ఉందమ్మా? రంగులతో కూడుకొని ఉంది. కాకపోతే ఇది బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఈ పావురానికి 7 రంగులతో కూడుకొని ఉంది. చూడండి, గ్రీన్, రెడ్డిష్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఓకే, మరి ఈరోజు హోంవర్క్ చిత్రగ్రీవం ఫస్ట్ పార్ట్ వర్ణం. गुड मॉर्निंग बेटा। तो कल
बारे में परिचय भी पढ़ लिए हैं, कवि के बारे में, बाल शोध प्राणी के बारे में परिचय लिए हैं बेटा, और कविता के बारे में भी हम जानकारी लिए हैं। आज इस पाठ में देखो बेटा, पाठ्य पुस्तक निकाल कर देखिए, सुनो बोलो बोल के है, तो सुनकर बोलना। आप इससे पहले कविता को ध्यान से पढ़ लिए हैं ना बेटा। तो यहाँ पर पाठ के संबंधित, कविता के संबंधित 2 प्रश्न दिए गए हैं बेटा। देखिए ये कौन सा पाठ है? कविता है, कविता। पाठ में दिए गए चित्रों के बारे में बातचीत कीजिए। तो हम भी बातचीत करें ना बेटा। क्या क्या है चित्र में? सूरज, चांद, पहाड़, पेड़, नदी, झरने, ये सभी पक्षी, नाव आदि विषयों के बारे में हम बातचीत कर लिए हैं ना बेटा। तो और क्या है? नदियों से क्या क्या लाभ है? नदियों से क्या क्या लाभ है? फिर नदियाँ हमारी प्यास बुझाती है। निर्मल नदियाँ ना होते तो हमें पानी के लिए तरसना पड़ता है। वे नदियाँ प्रकृति की सौंदर्य बढ़ाते हैं। नदियों के द्वारा ही जनजीवन सभी सुख से रहते हैं। और किसान क्या करते बेटा? व्यवसाय भी कर सकते हैं। और व्यवसाय करें तो ही हमें फसल उगते हैं, फसल उगे तो ही हमें अन्न भी मिलता है। इस तरह के नदियों से लाभ होते हैं। नेक्स्ट यहाँ पर बेटा, कविता में आपको कौन सी पंक्तियाँ अच्छी लगी पढ़कर बोलिए बोल के दिए। ये आप कौन से क्वेश्चन लिखना है बेटा? आपको कविता में प्रकृति के बारे में बताया है ना, तो आपको उसमें से कौन सी पंक्ति, कविता में कौन सी पंक्ति अच्छी लगी वो आप लिखना है बेटा। फिर कौन सी पंक्ति अच्छी लगी? सभी पंक्तियाँ अच्छी है उसमें। क्यों बोले तो प्रकृति में रहने वाले झरने, बादल, पेड़, ये सभी बेटा प्रकृति में जो भी सूरज, वो एक नहीं है तो भी हम रह सकते हैं क्या? हम नहीं जी सकते हैं। इसलिए ये सभी पंक्तियाँ मुझे अच्छी लगी कहकर आपको लिखना है बेटा। नेक्स्ट नीचे दिए गए शब्द कविता में ढूंढकर रेखांकित कीजिए। यहाँ पर बेटा कुछ वर्ड्स दिए देखो, यहाँ पर रेखांकित करो बोल के दिए कविता में। चांद, सूरज, इसके एक के बारे में एक वर्ड लिखना है बेटा आपको। चांद, सूरज, नदियाँ, नदियाँ और प्यास, पर्वत, पर्वत, हरियाली, हरियाली, और क्या दिए? फूल। ये सभी क्या है बेटा आपने पाठ्य पुस्तक में? यहाँ पर प्रकृति के संबंधित ये चीज है। बादल, नभ, इंद्रधनुष, इंद्रधनुष, यहाँ पर चांद नहीं है तो हमें रात में दिशा कौन दिखाते हैं? सूरज नहीं है तो सोने सा रोशनी कौन देते हैं? नदियाँ नहीं है तो हमारे प्यास को बुझाते हैं। इस तरह ये प्यास बढ़ गया है। पर्वत नहीं है तो मीठे झरने कौन बहाते हैं? झरने। हरियाली, पेड़ नहीं है तो हरियाली कौन फैलाता? फूल नहीं है तो तिल तिल कर कौन मुस्काते? ऐसा बादल क्या होता है बेटा? नभ में इंद्रधनुष फैलाते। ये सभी वर्ड्स हमारे यहाँ पर पाठ्य पुस्तक में दिए गए हैं ना। तो यहाँ पर क्या दिए गए बेटा? नीचे दिए गए शब्द, इस शब्द कविता में ढूंढकर रेखांकित कीजिए। तब इसके बारे में वर्ड्स देखो बेटा। चांद, अगर ना होता चांद बोल के दिए। सूरज, अगर ना होता सूरज। नेक्स्ट नदियाँ, अगर ना होती नदियाँ। हमारे पोयम है ना बेटा, पोयम में इसके वर्ड्स दिए। प्यास, जग की प्यास बुझाता कौन? पर्वत, अगर ना होते पर्वत मीठे। नेक्स्ट हरियाली, हरियाली फैलाता कौन? फूल, अगर ना होते फूल बताओ। नेक्स्ट बादल, अगर ना होते बादल न घूमे, अगर ना होते बादल न घूमे। इंद्रधनुष, इंद्रधनुष रच पाता कौन? इस तरह ये वर्ड्स के संबंधित एक एक सेंटेंस हमारे इस कविता में दिया गया है। नेक्स्ट बेटा लिखो बोल के है, वो क्वेश्चन आंसर्स आपको लिखना है। चांद, सूरज, नदी में कुछ विशेष गुण है। हम सभी में कई गुण होते हैं, है ना। तो जैसे मेहनती करने वालों को, विनोदी करने वाले को, गंभीर आदि, इस तरह अपने अपने 5 गुणों को लिखिए। और पेड़ों से क्या क्या लाभ होता है? पेड़ों से क्या लाभ होता है बेटा? पेड़ों से हमें फल फूल मिलते हैं और हमें छाया भी मिलती है। और ये पत्तों, पेड़ों के पत्तों से क्या होता है बेटा? लीव्स, उनके जानवरों को चारा मिलता है। और पेड़ क्या करते हैं? दूषित हवा लेकर, पूरा दूषित हवा लेकर, दूषित बोले तो कार्बन डाइऑक्साइड को लेकर हमें प्राणवायु देते हैं।
ऑक्सीजन। और पेड़ों से पर्यावरण भी संतुलन होता है। पर्यावरण, पेड़ नहीं है तो पर्यावरण संतुलन नहीं रह सकता। पेड़ों के द्वारा ही बीमारियां बोले तो किस तरह पेड़ों से बीमारियां नहीं होते हैं। फिर पौधे होते हैं बेटा, छोटे छोटे जड़ी बूटियां, पौधों से हम आयुर्वेदिक के औषध बनाते हैं। उससे बहुत लोगों को बीमारियों का भी इलाज हो जाता है। तो इससे पहले बेटा, अब तो हम टैबलेट्स ले रहे हैं, इससे पहले क्या होते थे, पेड़ पौधों से ही उसका रस निकाल कर वो पीते थे। उसका पत्ते रहते ना, जड़ी बूटियों में बहुत सारे विटामिन होते हैं, वही खा लेकर ना पहले पूर्व काल में ही नहीं, अभी भी वो पेड़ पौधों से ही बीमारियों का टैबलेट्स इस तरह का बना रहेगा, इलाज चल रहा है। और पेड़ बादलों को रोककर, तूफान उस तरह आते हैं बेटा, उसको रोककर हमें उपजाऊ मिट्टी भी देते हैं। पेड़ से बहुत सारे लाभ है बेटा। नेक्स्ट, इस तरह बेटा कौन कविता का सारांश आपको लिखना है। इस तरह लिखते, कौन कविता के कवि बाल स्वरूप राही है। इन्होंने प्रकृति के बारे में सुंदर वर्णन किया गया है बोल के लिखकर, अगर पेड़ नहीं है तो चांद, रात में कौन दिशा दिखाते, सूरज नहीं है तो किस तरह, ये पूरे इस संबंधित अब मैं आपको कविता में बोलूंगा बेटा। आपको पहले क्या करना, ये कौन से आपका अभी सारांश तैयार कर लेना बेटा। एक पाठ्य पुस्तक नोटबुक लेकर सारांश, ये पोएम के संबंधित जो भी वर्ड्स है ना उसको यूज करते हुए आपको ये सारांश लिखना है बेटा। ओके, नेक्स्ट शब्द भंडार है देखो बेटा। शब्द भंडार, शब्द भंडार ये क्या है देखिए, व्याकरण के बारे में है बेटा। शब्द भंडार देखिए बेटा, जो भिन्न है उन्हें, जो भिन्न है उन्हें कोष्टक में लिखो, कोष्टक में लिखो। भिन्न बोले तो क्या बेटा है, जो इसमें भिन्न है, अब कुछ वर्ड्स है यहाँ पर शब्द भंडार में दिए गए थे, उनमें कोष्टक में लिखो। कोष्टक बोले तो ब्रैकेट में लिखना है। भिन्न बोले तो क्या है, डिफरेंट वर्ड। यहाँ पर पहले क्या दिए गए हैं, चांद, सूरज, तारा, चौथा पेड़। अब यहाँ पर कोष्टक बोले तो ब्रैकेट, क्या करने के, चांद, सूरज, तारा और पेड़। इसमें डिफरेंट वर्ड क्या है बेटा, भिन्न शब्द क्या है, तो चांद, सूरज, तारा एक है ना बेटा, पेड़ इसमें अलग है ना, तो ये पेड़ बोलते हम यहाँ पर कोष्टक में लिखना है। पेड़, इसको क्या बोलते हैं बेटा, डिफरेंट वर्ड्स बोलते हैं, भिन्न शब्द बोल के हिंदी में कहते हैं। दूसरा देखिए, दूसरा पर्वत, नेक्स्ट झरना, नदी, तीसरा क्या है नदी, चौथा तालाब। यहाँ पर देखिए पर्वत, झरना, नदी, तालाब। तो इसमें डिफरेंट वर्ड क्या है बेटा, तो ये पर्वत में पानी नहीं रहता, झरना बोले तो पानी, वाटरफॉल्स होते हैं, नदी बोले तो इसमें भी पानी होता, नदी ना तालाब बोले तो भी वही है। तो ये तालाब, नदी, झरना एक है ना बेटा, इसमें डिफरेंट क्या है, फिर पर्वत है, तो इसमें हम क्या लिखना, पर्वत लिखना, कोष्टक में पर्वत डिफरेंट वर्ड है लिखना है। ओके, नेक्स्ट तीसरा देखिए, बादल। फर्स्ट क्या है, बादल। नेक्स्ट बेटा पशु, तीसरा नभ, चौथा इंद्रधनुष। यहाँ पर क्या लिखिए, बादल, क्लाउड्स, पशु,
जानवर है ना, पशु बोले तो क्या है जानवर, नभ बोले तो आकाश, इंद्रधनुष बोले तो इंद्रधनुष रेनबो। तो इसमें बेटा क्या डिफरेंट दिख रहा है आपको, बादल, नभ, इंद्रधनुष एक है ना, तो इसमें अलग क्या है बेटा, ये पशु अलग है, इसलिए हम यहाँ पे कोष्टक में क्या लिखना, पशु बोलकर लिखना। समझ में आ रहा है क्या है ये शब्द भंडार में क्या है, ओनली आपने पाठ्य पुस्तक में ओनली तीनों के बारे में दिया है जो भिन्न है उन्हें कोष्टक ब्रैकेट कोष्टक में लिखो बोल के दिए। फर्स्ट वन क्या था, चांद, सूरज, तारा, पेड़। इसमें डिफरेंट क्या है, सूरज, चांद, तारा एक है, पेड़ अलग है, पेड़ को हम वहां पर लिखना है। पर्वत, झरना, नदी, तारा। इसमें क्या है बेटा, इसमें पर्वत अलग है, झरना, नदी, तारा एक है। बादल, पशु, नभ, इंद्रधनुष। इसमें ये तीन सेम है ना बेटा, बादल, नभ, इंद्रधनुष पूरा कहा है आसमान के ऊपर। पशु क्या है बेटा, अलग शब्द है। ओके, नेक्स्ट वीडियो देखिए बेटा, सृजनात्मकता अभिव्यक्ति। सृजनात्मक अभिव्यक्ति यहाँ पर सृजनात्मकता अभिव्यक्ति देखती है, बोले तो सोच समझ कर आपको लिखना है बेटा सृजनात्मकता। यहाँ पर पाठ्य पुस्तक में क्या दिया गया देखिए, कविता में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में अपने को उल्लेखन किए। फूल नहीं है तो क्या होता, नदी, पर्वत, इससे क्या क्या होते हैं हम इससे पहले पढ़ लिए ना बेटा कविता में। तो अब यहाँ पर सृजनात्मकता बोल के आपको सोच कर लिखना है, कुछ वर्ड्स दिए बेटा देखिए। अब आप किसान है ना, किसान और अध्यापक, अध्यापक अध्यापक बोले तो टीचर, और डॉक्टर, डॉक्टर और डाकिया, डाकिया। तो यहाँ पर कुछ वर्ड्स दिए, तो ये नो नहीं है तो आदि शब्दों के द्वारा कविता में आगे बढ़ाओ। फिर इनो नहीं है तो क्या होगा, हम इससे पहले पढ़ लिए थे, नदी नहीं है तो क्या होता, चांद नहीं है तो क्या होता, सूरज नहीं है तो क्या होता। ये सब हम सोचकर कविता में पढ़ लिया है बेटा। तो अब और क्या दिए हमारे को, कुछ वर्ड्स दिए, तो अब इसके साथ एक कविता को लिखना है, कवि, किसान, अध्यापक, डॉक्टर, डाकिया। फिर देखिए, अगर ना होता किसान, अगर ना होता चांद रात में, बल्कि हम बोलिए ना, अगर ना होता चांद रात में दिशा कौन दिखाते हैं, अगर ना होते सूरज दिन में रोशनी कौन दिखाते हैं बोल के पढ़िए। अब किसान नहीं है तो क्या होता, फिर अगर ना होता किसान बताओ फसल उगाता कौन। देखिए यहाँ से इस कीवर्ड से बेटा हम कविता को लिखेंगे। अगर ना होता, अगर ना होते किसान, किसान नहीं है तो हमें बताओ फसल उगाता कौन, फसल उगाता कौन। ये आपको ही लिखना है। अगर ना होते अध्यापक, नेक्स्ट क्या है बेटा, अध्यापक। अगर ना होते, अध्यापक क्या देते बेटा अपने को, ज्ञान देते हैं। अगर ना होते अध्यापक बताओ, बताओ ज्ञान फैलाता कौन, ज्ञान फैलाता, फैलाता कौन। इस तरह अगर ना होते किसान बताओ फसल उगाता कौन, अगर ना होते अध्यापक बताओ ज्ञान फैलाता कौन। फिर डॉक्टर नहीं है तो क्या होता, हमें इलाज कौन करता है। अगर डाकिया नहीं है तो हमें चिट्ठी घर घर लाकर चिट्ठी देता है ना बेटा, ना लेटर्स देता है ना हमने को, वो कौन देता, डाकिया। डाकिया बोले तो पोस्टमैन, डॉक्टर बोले तो मालूम है ना डॉक्टर ही। देखिए आप यहाँ पर अगर ना होते, यहाँ पर इस वर्ड से लिखिए, अगर ना होते डॉक्टर बताओ
बताओ इलाज कराता कौन? अगर नाम होते डाकिया, अगर नाम होते डाकिया, बताओ चिट्ठी चिट्ठी हमें देता कौन? हमें देता कौन? इस तरह बेटा आपको कविता में देखकर हमको ये तो लिखना है। समझ में आया बेटा? देखिए और एक बार, अगर नाम होते किसान, बताओ फसल उगाता कौन? अगर नाम होते अध्यापक, टीचर्स नहीं तो क्या होता? हमें ज्ञान, बताओ ज्ञान फैलाता कौन? ओके नेक्स्ट, अगर नाम होते डॉक्टर, डॉक्टर नहीं है तो हमें इलाज कौन करते? बताओ इलाज कराता कौन? अगर नाम होते डाकिया, बताओ चिट्ठी हमें देता कौन? इस तरह एक एक काम होता है बेटा, इस तरह। ओके, आपको एक सूचनात्मक था और ये शब्द भंडार, व्याकरण प्रैक्टिस। Seema, in the previous class, Unit 5 reading the treasure within part 2, I have completed half of the lesson. Just for that, I am going to continue the same lesson. Here, what happened is interview between the HC and as well as DR. Before the two passages, I am going to repeat once again. HC, well, take some students from my class, those who always stood first or second or today, doing very ordinary jobs. He used to say, no, those who got the first in class and second in class, they are the toppers in the class. But what they are doing on, they are doing the ordinary jobs because we are, see here, I have come across this situation in so many different places where people tell me that their class toppers are doing very ordinarily today because some of having the talent, those are having from the small age onwards, they are very good in the education, and some of them up to 10 they will be bad, and after from that inter they will be used to be interested in the studies and they will be in a top position. What happened here? Say this HC, he was not made up to the 10th, and after finishing that 10th he was a very intelligent student he became, and he became as a architecture. HC, in school, I think living our lives, they made us street smarts. I have learned more by doing what I did on my own than what academics would have taught me. And what he was saying, this HC, in school, I have become a very street smarts, means some of the fellows will be there, no? In one colony, these, if we say the names of that children only, they can identify very properly because they will do mischievous things or they will do some of the other incidents. For that purpose, all the colony people, they know if we say the name of that child or any boy or girl, same like that only, in the colony they used to be think the street smarts. I have learned more by doing what I did on my own than that academics would have taught me. Beyond. That is because the personality and skills were there. You were able to find expression in a manner you were comfortable with, and you define every rule so that nobody could stop you from doing what you needed to do. And what the VR was saying that he is having the inner expressions and how to look after the paintings and drawings and to do. He is having the knowledge, but in the previous days, in the school days, he was not utilized. When the time came, he utilized that ideas and he fulfilled the job. And what this VR was saying this, you are having the personality, skills and expression, how to handle the manner and how to comfortable, and nobody can stop, because if we are having in our views only the knowledge is there, anyone can take from ours. No, because if money is there, gold is there, anyone can take from ours. But
the great architecture. HC, I was more interested in other things. If, for example, while in class it started raining outside, I would think of the flowing water and how to build a dam to block it. I would be thinking about the flow of water within the dam and how much of water the dam would be able to hold. That was my interest of the day. What happened? He used to think, he was sitting in the classroom and the rain was falling outside, and he used to think immediately within the fraction of seconds. What? Now the rain was coming like this. It was flowing all the water, and if we build one of the dam and how the water will fill in this dam and how to stop this water to not to enter, not to waste that water. He used to imagine himself only when the rain was continuously going on coming. Like that, it was having interest, and he used to build a dam to block it. And to block it means what? To block that water. And I would be thinking about the flow of water within the dam and how much water the capacity the dam is having to keep in that, and how much it was the interest of the day. Like that, he used to imagine himself only within fraction of seconds. If rain is coming, how to stop, how to build the dam, and how the water, how much water it will be used in this dam, and how to stop that rain in that dam only, the water. Like that, he used to think, and he used to do the best. When students lost a button while playing or fighting, they would come running to me and I would cut a button for them from chalk using a blade. Discipline in the school was very important, and no student would offer to have a button missing. The student would get past dinner with a full neat uniform, and after that it did not matter. What happened? When students lost a button while playing or fighting, what he used to do? They would run very earlier to him, and he used to do, he cut off the button wherever he lost, and he used to, using with the help of a blade, he used to take that button. And what he was saying, discipline in the school was very important, and no student could offer to have a button missing, because they are frightening, because if one button was gone, he used to cut another button. For that purpose, no one used to miss that button. The student would get passed to dinner with a full neat uniform, and after that it did not matter. Daily they used to come with very neat uniform. BR, coming to the present, how do you decide as to what kind of structure you want to have a clan? And he was asking the question, BR. And coming to the present situation, how you are deciding to have a structure to a client. If client will come, client is one of the, you will say in the client, the customer, and we want one of the design of the building, and what you used to be suppose, and what plan you are going to give to that client. He asked the question. Who? We are. HC. I look at the client's face, his flaws, the way he talks and pronounces, the way he eats, and I could know what his taste would be like. I can relate to people in a way that would be comfortable. I sketch very spontaneously on a paper on the spot. That paper I give to my people in the office. Spontaneously means what? Without planning only he used to draw the paintings, because what he was saying is, HC, that if the client will come to the office, he used to see his face and how he was talking with the HC, and how the dress he wear, and how he was using the way of talking about the building. Like that, by seeing that person only, he used to sketch himself inside only, and like that roughly he used to do the sketches and he used to give in the office. Spontaneously means what? Without planning only, he used to, by seeing the client is right, he used to plan. Unfortunately, roughly he used to keep the plan and he used to give in the office. BR, did you do it instinctively? Means without taking any time. HC. Instinctively means what? Natural. HC. Call it
physiology and sociology together and making a sketch from all that is mathematics. Now we are going architecture means what ma? Depending upon the field sizes only they will do, no? These are all considered as what he was saying, putting design, construction, physiology, sociology together sketch to have a mathematics he was saying. Where we almost come to a full circle where Mr. Contractor has derived his own interpretation of mathematics, taking it from a subject he hated to a subject he now loves dealing with. Before that, let's see, he was very bad in the calculation, very bad in mathematics. But what happened after growing up? Whatever the subject he was hated, that only he was loved again, and he was doing his paintings, drawings very well, and he did the best to all the, and he became one of the biggest contractor in the world. This is about the treasure within part 2 about this HC. After finishing of this lesson, he given the meanings, page number 78. Stumbled on, got into, architecture by chance. Architecture, the art and study of designing buildings. Upbeat, offbeat, unusual. Calling, work of his choice. Cakewalk means something easy to achieve. Defeat, broke. Instinctively, naturally. Immunization, supply of bullets. Curriculum, the subjects that are included in a course of study. Contention, hungry disagreement between people. Spontaneously, without planning. Here he given the question answers. Why could not Hafiz join either the police or the army? Why he was not joining the police now? Because the police was his mother was not interested to join in the police, and in the army his aunt was she told the paper of that letter which was came from the army. What made Hafiz become an architect? How he became the architect? What was the thing? Because he went for the graduation and afterwards he went for the French study, and where the teacher was dead and his cousin husband, he thought how to draw the paintings by seeing that he was dead a perfect plan. Why did Hafiz teacher think that he could become an architect? Before, in which standard the teacher said, in 3rd standard only, teacher said that he will become as a architect. For what purpose she said? Because the sketches, whatever he used to draw, it was very perfect. Comment on the statement. Giftedness and learning disabilities go hand in hand. How do Hafiz experience support these statements? Giftedness is whatever we are having, the giftedness, the knowledge, the capability that will become everywhere where we are going. The knowledge anyone will take from us, no one will take from us. It was a giftedness. What according to Hafiz is mathematics? Do you agree with his view of mathematics? Give reasons. About the mathematics, what he said, the mathematics was putting design, constructions, physiology, sociology together made a perfect sketch of mathematics according to Hafiz. Now you see the vocabulary part and page number 80. Page number 80. Write a few words that can go with the word terrible and use them in your own sentences. One is done for you. Here he given first one, terrible experience. Terrible means what? Frightened. Terrible experience means what? What we are going to write? We had a terrible experience when we met with an accident, because it was very frightened, and this terrible experience, what the experience have did, that we should write in the sentence. What is the sentence here? We had a terrible experience when we
met with an accident. Same like that only he given. Terrible news. And what we will say by shockingly we will say no, by seeing in the newspaper or anything in the TV. What we will say, what is this? Terrible news, like that. And terrible accident. My uncle has met with a terrible accident. And terrible injuries. I had suffered terrible injuries. And terrible weapon. And atom bomb is a terrible weapon. Like that, with the help of this terrible only we should write the sentences we given here 5. Now B1 look at the following words and write the possible word combinations. Ugly, he given first one as ugly. By seeing this word we should write whatever the feelings are there. Ugly face, ugly dress. We can write anything whatever we want. And ugly house, like that. Which one we are going to be there, that we can write. Sweet, sweet we can also write. Sweet milk, sweet corn, sweet perfume, sweet song, like that. Difficult, what it will be? Difficult situation, difficult problem, like that. Funny, funny thing, funny fellow, funny music, like that. And horrible, horrible means what? Sound, horrible noise, horrible crime, horrible weather. By saying the weather also we can say. Ordinary, ordinary means what? Ordinary meeting, ordinary time, ordinary life, like that we can write it. Now page number 81 be reading you see. Pick out similar words from the text or elsewhere that can be used as both a noun and a verb. Look them up in a dictionary and write their different meanings. Stop means what? The act of stopping. Stop, not continue. Plan means what? Arrangement. Make arrangement. Design means model. Here one of the grammar part he given, page number 82. In the interview, Hafiz, contractor, shares his past experiences and habits by saying, I used to be so interested in playing. I would receive caning every week. Both used to do and would are used to talk about habitual actions of the past. Now pick out some more similar expressions from the text having used to and would and write in your notebook. Tell your friends that you did normally when you were in class 7. What you are the normal things here, you can write like this. I used to get up early in the morning. I used to meet my English teacher. I used to skip evening session sometimes. I used to get into the kitchen every Sunday. Like this here, we have to write these sentences. Still, if you are having any doubts in the Zoom class, I am going to explain more. This is about the Unit 5 A reading and B reading I have completed. Whatever I explained that you write in your